నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. సార్ నమస్తే. నమస్తే సార్, మనం చూసుకుంటే అసెంబ్లీకి ఎన్నుకోబడినటువంటి ఒక ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ప్రతి సెషన్లో పాల్గొనాలి. కానీ వాళ్ళకి ప్రతిపక్ష హోదా రాలేదని చెప్పి వాళ్ళ అధినేత ఆయన కాకుండా ఆయనతో పాటు ఉన్న మిగతా 10 మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి రానికుండా చేస్తున్నారు. అయితే దీనిపైన ఒక నైతిక విలువల కమిటీ ఒకటి వేసి వీళ్ళు రాకపోవడం ఒకటి తీసి పక్కన పెడితే రాకుండా దొంగ సంతకాలు పెట్టి జీతభత్యాలు తీసుకుంటున్నారని చెప్పేసి దీనిపైన ఇప్పుడు ఫిబ్రవరిలో జరగబోయేటువంటి అసెంబ్లీ సెషన్స్లో ఇప్పుడు ఒక చర్చ కూడా జరగబోతుంది. సో వాస్తవానికి పని చేయనప్పుడు ఆ పని వేతనం తీసుకునే హక్కు ఉందా? అదే కాకుండా వాళ్ళు పలు కార్యక్రమాలు ఏదైనా సరే వాళ్ళ ఊర్లో మొదలైతే ఆ నియోజకవర్గాల్లో వాళ్ళ పేర్లు కూడా పెడుతున్నారు. పనే చేయనటువంటి యొక్క అసెంబ్లీ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేర్లు పెట్టాల్సిన అవసరం ఉందా? దీన్ని ఎలా చూడాలంటారు సార్? నేను ఈ మధ్య మా గ్రామంలో చూశాను. మా గ్రామంలో అంటే మంచినీటి చెరువులో ఓవర్ హెడ్ ట్యాంకు, పైప్ లైను దీనికి సంబంధించి పనులు జరిగినాయి. పనులు జరిగినప్పుడు దాని దగ్గర శిలాఫలకం వేస్తారు కదా ప్రారంభోత్సవానికి. శిలాఫలకం కాడ అలాగే ఓ సిమెంట్ రోడ్డు, ఓ చెరువు బాగు చేసే దాని కాడ చుట్టూ ఫెన్సింగ్ వేసి బాగు చేశారు. దాంట్లో కూడా ఆ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొంచెం కోపం కూడా వచ్చింది. ఏంటి వాళ్ళ పేర్లు ఎందుకు వేయాలి ఏంటని. ఇది ప్రతి గ్రామంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్య. నిస్సందేహంగా కూడా అది మరి చట్టాల్లో ఎందుకు అలా తీసుకొచ్చారో తెలియదు. కానీ నాకు తెలిసిన వరకు ఇక నుంచి ఏం చేయాలి అంటే ప్రారంభోత్సవాలు అయిపోయిన తర్వాత శిలాఫలకాలు వేయాలి. పాల్గొన్న వాళ్ళ పేర్లు దాంట్లో చెక్కి వాళ్ళ పేర్లు మాత్రమే వేయాలి. అప్పుడు ఈ సమస్య లేకుండా పోయింది. పిలిచినప్పుడు రావాల్సిన నైతిక బాధ్యత వాళ్ళది. రానప్పుడు పేరు వేయాల్సిన అవసరం లేదు. ముందు వస్తూ ఉంటారు కదా శిలాఫలకం మీద పేరేస్తారు. వాళ్ళు రారు. ఎందుకు ఉండాలి రాని వాళ్ళ పేర్లు? అంత బిజీగా ఉండే వాళ్ళ పేర్లు ఇక్కడ ఎందుకు వేయాలా? కాబట్టి అలాంటి ఆ శాఖాపరమైన మంత్రి గారు వాళ్ళకు సంబంధించింది ఏదన్నా వేస్తే అది వేరే విషయం. కానీ ఇలా ప్రజాప్రతినిధులుగా ఉండి హాజరు కాని వాళ్ళ పేర్లు లేకుండా ఇక నుంచి కొత్తగా అంటే మనం చేస్తే వాళ్ళు వింటారని కాదు, శాసనసభ్యులు కావచ్చు, లేకపోతే రేపు అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, వాళ్ళు ఒక చట్టాన్ని తీసుకురావాలి నిస్సందేహంగా. ఇది అప్పుడే దీనికి అడ్డుకట్టబడిద్ది. ఈ వివాదాలు లేకుండా ఉంటాయి. ఎవరైతే పాల్గొంటారో వాళ్ళు మాత్రమే అక్కడ ఉండేటట్టుగా. ఇప్పుడు ఒక గ్రామం ఉందండి, గ్రామంలో సర్పంచ్ ఒక పార్టీకి చెందిన వాళ్ళు ఉంటాడు, వార్డు మెంబర్లు వేరే వాళ్ళు ఉంటారు, ఎంపీటీసీ వేరే వాళ్ళు ఉంటారు, జెడ్పీటీసీ వేరే వాళ్ళు ఉంటారు, జిల్లా పరిషత్ చైర్మన్ వేరే వాళ్ళు ఉంటారు, ఎమ్మెల్యే కూడా వేరే వాళ్ళు ఉండొచ్చు. ఆ పార్టీ చెందిన అతనే సర్పంచ్ ఉండాలని రూల్ ఏం లేదు కదా. వీళ్ళు ఏదైనా కార్యక్రమం మొదలుపెట్టుకుంటే అందుట్లో నేను చెప్పిన వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు రారు. రానప్పుడు వాళ్ళ పేర్లు శిలాఫలకం మీద వేస్తున్నారు. అంత అవసరం ఏమొచ్చింది? అట్లానే ఇప్పుడు అలాంటిది నిబంధన లేకుండా చేయాలి మొట్టమొదటిది. అది చాలా చోట్ల కూడా ఇబ్బందిగా ఉంది కాబట్టి మా ఊరు సంగతి చెప్పాను నేను. ఇక రెండోది, ఇలా రాని వాళ్ళకి జీతభత్యాలు ఇవ్వచ్చా? అది నైతికంగా వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం. రాజ్యాంగంలో వాళ్ళకి ఇచ్చిన వెలుసుబాటును వాళ్ళు వినియోగించుకుంటున్నారు. ఇప్పుడు 75% తక్కువకు వస్తే విద్యార్థుల్ని పరీక్ష రాయడానికి అవకాశం ఇవ్వట్లా. కాబట్టి వీళ్ళకు కూడా అలాంటి నిబంధనలు తీసుకురావాలంటే వాళ్ళేగా చట్టాలు తయారు చేసేది. వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు చెప్పండి? ఇప్పుడు అధికారంలో ఉండేవాళ్ళు రాని వాళ్ళ మీద ఏదైనా ఆగ్రహంతో ఉంటూ ఉండొచ్చు, కానీ వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండే విధంగా చట్టాలు వీళ్ళు తయారు చేస్తారని అయితే నేను భావించను. మీటింగ్ పెట్టుకోను, మాట్లాడుకోను, శాసనసభలో తీర్మానం చేసుకుంటే కాదు, చట్టం రూపేణా రావాలా. చట్టం రూపేణా తీసుకొచ్చినప్పుడు నిజంగానే అప్పుడు ఈ కూటమి ప్రభుత్వం మీద కూడా ఒక నమ్మకం ఏర్పడిద్ది. వీళ్ళు మాటలు కాదు చేతల్లో ఇలా అయ్యా అనుకుంటున్నారు. ఇది ఆ పార్టీ కూడా వర్తిస్తుంది. కాబట్టి ఇప్పుడు మీరు చూడండి, మీరు కావాలంటే సమావేశాల్లో చూడండి, 175 మంది శాసనసభ్యులు ఉండాలి, 58 మంది ఎమ్మెల్సీలు ఉండాలి. ఎంతమంది హాజరవుతున్నారు? మనకు విజువల్స్ కనపడతానే ఉంటాయి కదా. ఎంతమంది కూర్చుంటారు అక్కడ? ఇందుట్లో అధికార పార్టీ వాళ్ళు కూడా చాలామంది వచ్చి సంతకాలు పెట్టుకొని కాసేపు అట్లా కూర్చొని దండం పెట్టి స్పీకర్ గారికి వెళ్ళేటప్పుడు దండం పెట్టేసి వెళ్ళిపోతారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి జీతభత్యాలు పడిపోతూనే ఉంటాయి. వీళ్ళు మరీ దుర్మార్గంగా ఈ 11 మంది కూడా ఎవరు శాసనసభకు రావట్లేదు. కాబట్టి మధ్యలో ఒక్కోసారి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళు ఇచ్చిపోయారు. అప్పుడు ఆ తర్వాత ఎవరు రావట్లేదు కదా. ఈ రాని వాళ్ళందరూ నిబంధనల ప్రకారం అంటే 60 రోజులు వరుసనే శాసనసభకి గైర్హాజరైతే వాళ్ళ సభ్యత్వాన్ని స్పీకర్ గారు రద్దు చేయొచ్చు. అది మీరు అమలు చేయండి. బతినాడాల్సిన పనే ఉంది. వాళ్ళకి భయం లేనప్పుడు మీరు బతినాడు పిలవాల్సిన అవసరం ఏముంది? మీరేదో వాళ్ళు వస్తారు,
సభ వాళ్ళు ప్రశ్న అడుగుతూ ఉంటే హుషారుగా ఉంటుంది. వాళ్ళు చాలా విషయాల్లో 5 సంవత్సరాల్లో రాష్ట్రానికి చాలా ఇబ్బందులు చేశారు కాబట్టి అవన్నీ ఎత్తి చూపాలని నేను చెప్పే ఉబలాటం వెళ్ళకుంటే ఉండొచ్చు. కానీ వాళ్ళు రావట్లేదు కదా, చర్యలు తీసుకోండి మీరు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నాకు తెలిసి ఈ బడ్జెట్ సమావేశాలు ఒకరోజు వస్తారు, వచ్చి సంతకాలు పెట్టి వెళ్తారని అయితే నేను అనుకుంటున్నా. సార్ అది కాక వాళ్ళు రిజిస్టర్లో అసలు రాకుండా కాదు ఇక్కడ ఒకటి ఉంది, ల్యాబీలోకి వచ్చి రిజిస్టర్ ల్యాబీలో ఉంటుంది, లోన్ ఉండదు, ల్యాబీలో ఉంటుంది రిజిస్టర్ వస్తే వాళ్ళకి ఏంటంటే అలవెన్స్ వస్తుంది, టీఏడిఏలు వస్తాయి. అట్లా జీతపత్యాలు ఎటు పడతాయి కదా. వీటి కోసం వాళ్ళు అక్కడికి వస్తారు, వాళ్ళు ఇచ్చిన ల్యాప్టాప్లు కూడా ఎత్తుకెళ్ళారని అంటున్నారు. ఇవన్నీ అరికట్టాలి అంటే కఠినతరంగా కొన్ని నిర్ణయాలు ఉండాలి, అవి చట్టం రూపేణ అమలు కావాలి. అప్పుడే లేదంటే మళ్ళీ కోర్టుకు వెళ్తారుగా, గమనించుకోండి మీరు. లేదంటే మళ్ళీ కోర్టుకు వెళ్తారు కదా, ఈ వాయిదాలు పడుతూనే ఉంటాయి కదా, ఎప్పుడుకో వస్తుంది తీర్పు. అప్పటిదాకా దాన్ని అమలు చేయలేరు కదా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం కూడా. రేపు పొద్దున జీతపత్యాలు పడతాయి, నెలకు 2 లక్షల కాడికి ఏదో వేసుకోండి, ఒక 20 నెలల తర్వాత వస్తుంది, 50 లక్షలు కట్టమంటే ఏమంటాడు, నా దగ్గర ఏమిలో ఉంటాడు, మళ్ళీ కోర్టుకు వెళ్తాడు. అందుకని చట్టరూపేణ ఎవరైతే వస్తారో పని దినాలను బట్టి మాత్రమే జీతపత్యాలు ఉంటాయి, శాసనసభ పని దినాలను బట్టి. అలాగే వాళ్ళ నియోజకవర్గాల్లో జరిగే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనకపోతే కూడా వాళ్ళ జీతపత్యాల్లో కోత ఉంటుంది అని కనుక చెప్పగలిగితే అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు అక్కడ ఉంటారు, చేసుకొని వెళ్ళిపోతారు. ఇంకో నిబంధన కూడా తీసుకురావాలి. ఏ నియోజకవర్గానికైతే నిలబడతాడో అతనికి ఆ నియోజకవర్గంలో సొంత ఇల్లు ఉండాలి, లేదంటే కనీసం అద్దె ఇల్లు ఉండాలి, ఆ నియోజకవర్గం వాసి అయ్యి ఉండాలి. అలాంటి నిబంధనలు కనుక పెడితే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతాయి. ఇప్పుడు చాలామంది శాసనసభ్యులు నేను చూస్తున్నాను, వాళ్ళు ఎక్కడో దగ్గరలో ఉన్న పట్టణాల్లో ఉంటారు, నియోజకవర్గాలకి అక్కడి నుంచి వచ్చిపోతూ ఉంటారు. ఆయన కలవాలి అంటే ఆ పట్టణానికి వెళ్ళాలి వీళ్ళందరూ. అదే నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఉన్నారనుకోండి, లేదా ఆ నియోజకవర్గంలో ఏదో గ్రామంలో ఉన్నారనుకోండి, కనీసం అక్కడికన్నా వెళ్తారు వీళ్ళు. చాలా ఉండయి, నిజంగా ప్రక్షాళన చేయాలి అంటే చాలా ఉండయి. ఇప్పుడు పంచాయతీ వార్డు మెంబర్గా పోటీ చేయాలి అంటే అదే పంచాయతీలో ఉండే వాళ్ళకి, ఓటు ఉండే వాళ్ళకి మాత్రమే కదా అవకాశం. ఆ తర్వాత నియోజకవర్గ స్థాయిలో పోలింగ్ ఏజెంట్లుగా ఉండే వాళ్ళకు కూడా ఇప్పుడు అలాంటి వాళ్ళకి ఏర్పాటు చేస్తున్నారు కదా. మరి వీళ్ళకి ఆ నిబంధనలు ఎందుకు పెట్టకూడదు? అంటే తన దాకా రాకూడదు, నా మాట మిగిలిన వాళ్ళు మాత్రం వినాలని చెప్పని రాజకీయ నాయకులు భావిస్తున్నారు కాబట్టి వాళ్ళకి వెలుసుబాటు దొరుకుతుంది. అది చట్టం రూపేణా తీసుకొని కనుక వస్తే నైతికంగా వాళ్ళు పతనం అయ్యి డబ్బులు తీసుకుంటున్నారు, గుర్తుపెట్టుకోండి. నైతికంగా పతనం అయిపోయారు. ఎప్పుడో ప్రజా సమస్యలను గాలికి వదిలేశారు, ప్రజా సమస్యలను పట్టించుకోరు, ప్రజా సమస్యల గురించి మాట్లాడరు, ఉపన్యాసాలు మాత్రమే ఇస్తారు. నిజంగా ప్రజా సమస్యల గురించి మాట్లాడితే ఇన్ని సమస్యలు ఎందుకు అట్లా ఉంటాయి చెప్పండి? ఇది వాళ్ళ బాధ్యత కదా. నియోజకవర్గాన్ని బాగు చేయాలి, మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి, ఉన్నత విద్య అందించే విధంగా విద్యా సంస్థను తీర్చిదిద్దాలి, నీటి రంగానికి సంబంధించినటువంటి కాలువలు బాగు చేసుకోవాలి, మరి పిల్ల కాలువలు బాగు చేసుకోవాలి. ఇవన్నీ వాళ్ళదే కదా బాధ్యత. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలి, రహదారులు బాగుండాలి, విద్యుత్తు సకాలంలో అందాలి, ఎలాంటి అంతరాయం లేకుండా. ఇవన్నీ పర్యవేక్షణ చేసుకుండా జరుగుతుందా లేదని చూసుకోవాల్సింది వాళ్ళే. మరి ఇవన్నీ చేయకుండా తూతు మంత్రంగా వచ్చే ఎమ్మెల్యేలకు ఓట్లు వేయటం కూడా పొరపాటే. ప్రజలతో కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఎక్కడో ఎవరినో తీసుకొచ్చేసి స్థానికుల నెత్తి మీద రుద్ది మళ్ళీ వాళ్ళు పెత్తనం చేసింది కాకుండా వాళ్ళెమ్మటి వచ్చిన వాళ్ళే పెత్తనం చేస్తూ ఉంటారు ఇక్కడ ఆ నియోజకవర్గంలో. అప్పుడు దాకా కష్టపడ్డ కార్యకర్తలందరూ గాలి కొట్టుకుపోతారు, వీళ్ళ మాటే వేదవాక్కు, వాళ్ళే ఉంటారు అక్కడ. ఇలాంటివి నిస్సందేహంగా కూడా మార్చాల్సిన ఆవశ్యకత అయితే ఉంది రాజ్యాంగంలో. అవి పరిష్కారం కాకుండా ఎలాంటి మనం ఎంతసేపు చెప్పుకున్నా కూడా ఏముండదు. ఎందుకంటే వాళ్ళే చట్టాలు తయారు చేసేవాళ్ళు కదా, వాళ్ళకి వ్యతిరేకంగా ఎందుకు చేస్తారు? ఏ పార్టీ వాళ్ళకైనా వర్తిస్తుంది, ఇది ఏ పార్టీకైనా వర్తిస్తుంది. లేదు వాళ్ళు 60 రోజులు రావట్లేదు, రేపొద్దున వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేయండి. రేపొద్దున వాళ్ళు వెళ్ళినప్పుడు ఏమని చెబుతారు ప్రజలకి? ఎందుకు మీరు సభ్యత్వం తీసేశారు అంటే, శాసనసభ్యుడిగా అంటే ఏం చెప్పుకుంటారు వాళ్ళు? శాసనసభకి వెళ్ళలేదు, రేపు గెలిపించినట్టు వెళ్ళరు కదా. 175కి ఎలక్షన్ జరగవుగా, ఆ 11కే కదా ఎలక్షన్ జరిగేది. ఇప్పుడు గెలిచి నువ్వేం చేసావు? రేపొద్దున కూడా అదే కదా నువ్వు చేసేది. మళ్ళీ మీ 11 మందిని గెలిపించినా కూడా మీకు ప్రతిపక్ష హోదా రాదు కదా మీ నాయకుడికి, మీరు గెలిచింటి ప్రయోజనం అని చెప్పి గెలిపారు రేపొద్దున. ఆ సంగతి వాళ్ళు తెలుసు కాబట్టే 58 రోజు 59 రోజు వచ్చి, లేదంటే 60 రోజు సంతకాలు పెట్టి వెళ్తారు. చూడండి మీరు కావాలంటే శాసనసభకు వస్తారు, స్పీకర్ గారికి దండం పెడతారు, 1 నిమిషం కూర్చుంటారు, మళ్ళీ బయటకు వెళ్తారు, అయిపోయా, వచ్చినట్టేగా, హాజరైనట్టేగా. అవును. సో చూద్దాం సార్, మొత్తానికి రాబోతున్నటువంటి అసెంబ్లీ సెషన్స్కి వైసీపీ పార్టీ వస్తుందా లేదా చూద్దాం. మరి నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్.
For more videos,